మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఏకునే మాటలు తీసుకొని మీ ఎద్దకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రికాల నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్ని దయచేసిన దేవుడికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ కృతజ్ఞతాస్తుతి ఆయన పాదముల దగ్గర సమర్పించుకుంటూ ఈ దినము దేవుడు మనతో ఏ మాటల చేతైతే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో వాటిని ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే, దేవుని పిల్లారు మనం చూడగలిగితే, యోహానుకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములో రాయబడిన మాట మనం చూడగలిగితే, దేవుని పిల్లారా, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక మీరు వానిని జయించి ఉన్నాడు అని రాయబడింది. దేవుని పిల్లారా, అంటే మనలో ఉన్న పరిశుద్ధాత్ముడంట, అంటే పరలోకమందున్న తండ్రి బాప్తిసం తీసుకొని క్రీస్తుని విశ్వసించిన మనందరికీ కూడా ఏం చేశాడంటే పరిశుద్ధాత్మనే వరం ఇచ్చాడు. అందుకని ఏమన్నాడంటే, మీలో ఉన్నవాడు లోకములో ఉన్న అపవాది. లోకములో ఎవరున్నారంటే అపవాది ఉన్నాడు. సాతాను అని, అపవాదని, దయ్యమని పేరు గనుక మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వానిని జయించారంటే అపవాదిని జయించిన వారై ఉన్నారు అని చెప్తున్నాడు. దేవుని పిల్లరా, కనుక మన దేశంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా దేవుని పిల్లరా మరి నిజమైన పరిశుద్ధాత్మను పొంది తండ్రి దగ్గర యేసయ్య అందు విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మ శక్తిని పొంది ఏం చేసి పరిశుద్ధాత్మ శక్తిని పొంది లోకాన్ని జయించేవారిగా వాళ్ళందరూ మారిపోయినట్లు మనం ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లరా, చేయగలిగిన మా పరలోక తండ్రి, పరలోకమందున మా కృపగలిగిన తండ్రి, మా దేశానికి జ్ఞాపకం చేసుకోండి. మా దేశంలో ఉన్న ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నేను ఇదిగో మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, మీరు లోకాన్ని జయించారని చెప్తున్నావు తండ్రి. ఇదిగో నా తండ్రి, మా దేశంలో ఉన్న ప్రతి కుటుంబం కూడానైనా నిజరక్షకుడైన యేసుక్రీస్తు వారిని అంగీకరించి మారుమనసు రక్షణ పొంది తండ్రి పరిశుద్ధాత్మ వరమును పొందిన ఆయన ఇదిగో లోకంలో ఉన్నవాడిని జయించగలిగే శక్తి ప్రతి బిడ్డకు అనుగ్రహించి సహాయం చేయమని అడుగుతున్నా తండ్రి. నైనా ఎవరైనా తండ్రి ఈ మాటలు వింటున్న బిడ్డలు అనారోగ్యంతో ఉంటే వారికి మంచి ఆరోగ్యం ఇచ్చుతండి. పిల్లల చదువుల్లోనైనా వ్యాపారాల్లోను ఉద్యోగాల్లోను రాకపోకలో కృప చూపి వారికి తగిన సహాయం అందించి కృప చూపని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.